హలో అన్నా వందనాలు. వందనాలు వందనాలన్నా, బాగున్నారా? బాగున్నా ఏదో గుర్తు వచ్చి చేసాను పొద్దున్నే. పర్లేదులేనా. అన్న బాగున్నారు కదన్నా? బాగున్నా. ఓకే అన్న, అదే ఒకటి డౌట్ అడుగుదాని చేసినా గానీ మళ్ళా. పర్లేదులే, చెప్పండి అన్న దేవుడు ఎవరని నమ్ముతున్నారన్నా? బైబిల్లో దేవుడు ఎవరని నమ్ముతున్నారన్నా? బైబిల్లో దేవుడు ఎవరనే అంటే సేవకులా లేకపోతే విశ్వాసులా? మీరు వాక్యమే దేవుడు అని నమ్ముతున్నా. వాక్యమే దేవుడు. సర్లేనా, అదే డౌట్ ఒకటి వచ్చిండే అడుగుదామని అన్న. నువ్వేమైనా నమ్ముతున్నావు నాకు చెప్తే. యేసుక్రీస్తు ప్రభును మూడో దినాన తిరిగి లేపిన దేవుడు అని నమ్ముతున్నానా? ఆయననే వాక్యం అని రాయబడింది కదా. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్ముతున్నానా? అర్థం కాలే. యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు అని నమ్ముతున్నానా? అవును, నమ్ములే. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అంటే మెన్షన్ అన్నమాట. ఎవడని నమ్ముతున్నారు? దేవుడు ఎవరని? యేసు ప్రభు అని నోట ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి తిరిగి లేపెను అని మీరు నమ్మి విశ్వాసం ఉంచాలా? బాప్టిసం కాదన్నా, మృతుల నుంచి దేవుడు లేపెను అని యేసును, ఆ దేవుని నమ్ముతున్నానా? బాప్తిసం లేకుండా కూడా మోక్షం ఉందంటావు? అయితే బాప్తిసము యేసు ప్రభును నమ్మిన తర్వాత, మృతులలో నుండి లేపబడిన తర్వాత అన్న యేసు ప్రభును మనం నమ్ముతున్నాం అనేది ఉంది కదా, నువ్వు చెప్తున్నావు కదా. యేసు ప్రభు అని నీ నోటు ఒప్పుకొని దేవుడు మృతులను తిరిగి లేపెను అని మీరు నమ్మి విశ్వాసం ఉంచాలనింది కదా రోమన ఏదో 10:9. పునరుత్థానం దాని గురించి పునరుత్థానుడైన దేవుని గురించి. ఆయన దేవుని కుమారుడని నమ్ముతున్నాను, ఆయన మృతుల నుంచి లేపిన దేవుడు అని నమ్ముతున్నావు అన్న అంటే నేను అట్లా అనేది. అయితే వాక్యం అయితే దేవుడు కాదైతే నాకు అంత లోతుకు ఇంకా తెలియదనా. వాక్యముగా దేవుని వాక్యం అనేది యేసు చెప్పినట్టు విన్నాను అన్న. చెప్పినట్టు వినేది కాదనా అంటే నా అంత మైండ్ అని అన్నట్లేదనా, అంత మైండ్ కాదు కదా. యోహాను సువార్త చదువుకో ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుని వద్ద ఉండేను, అదే అన్న. ఒక అక్షరమే కాదు. నేనేమంటున్నా అంటే, నాకు నానబెట్టకుండా దాన్ని మూసిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారునిగా నేను నమ్ముతున్నాను. ఆయనను 3వ దినం తిరిగి లేపిన దేవునిగా నమ్ముతున్నాను. నువ్వు దేవుడని ఎవరిని నమ్ముతున్నావు అంటే వాక్యాన్ని నమ్ముతున్నాను. నువ్వు వాక్యమే దేవుడు, నమ్మాలి కూడా మనం. అదే అన్న, అదే అంటే నువ్వు అన్నీ ఉంటున్నా. ఇంకా మళ్ళీ ఇదెందుకు ఇంకా క్వశ్చన్? ఇప్పుడు వాక్యము దేవుడు అన్నావు నువ్వు, మరి ఆది యందు వాక్యము నేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, మరి ఈ దేవుడు ఎవరు? వాక్యమే దేవుడు అంటే వాక్యమే దేవుడు కదనా. ఇంత గొప్ప సత్యాన్ని ఆది యందు వాక్యము నేను, వాక్యం దేవుని వద్ద ఉండేను. నువ్వు ఆ వాక్యం దేవుడు అన్నప్పుడు ఈ దేవుడు ఎవరు అంటున్నా నేను. అట్లా క్వశ్చన్ అడుగుతా. యా దేవుడు? ఫస్ట్ ఏడుంది వాక్యము? ఆది యందు ఉంది. ఆది యందు ఉన్న వాక్యము దేవుని వద్ద. అంటే నువ్వు వాక్యం కంప్లీట్ గా చదవవా? నీకు దొరికినది ఏదన్నా కనపడితే చాలా క్వశ్చన్ ఆడదాకా అట్టుంది కదా. ఆది యందు వాక్యము దేవుని వద్ద ఉండేను అని ఉంది. అవును బ్రదర్. ఇప్పుడు వాక్యం అనేది పులి స్టాపులు, కామాలు, ఆగాల, పోవాలా అనేటివి ఉంటాయి వాక్యంలో. ఉంటాయా ఉండవా? పులి స్టాప్ ఉంటది, నానబెట్టకుండా నేను డైరెక్ట్ అడిగినాను. నువ్వు క్లారిటీ చెప్తే అయిపోయాయి కదా. యేసుప్రభు దేవుడు అవుతాడా కాదా, లేదంటే దేవుని కుమారుడు? ఎక్కడ ఆగాలనో ఎక్కడ కదిలియాలనో వాక్యం దేవుడే నిర్ణయం. ఒక సున్నైనా ఒక పొల్లైనా తీసేయకూడదు. లేదు, అర్థం చేసుకుని మనం పొరపాటు ఉంటదేమో గానీ మనం వాక్యాన్ని కలిపిన చెట్టు కాదు, తీసేసిన అక్షరం చెట్టు కాదులే. మరి 2 అక్షరాలు చదివి కంప్లీట్ కాకుంటే ఎట్లా బ్రదర్? అది పూర్తి చదువుదాం. ఏమైంది ఓపిక? పొద్దున పూట మనకేం నష్టమేమి? సేవకులమే కదా. వాక్యం ఉండేను, వాక్యం ఉంది, వాక్యం ఏమో దేవుని యొద్ద ఉండేను. వాక్యము చదువు, నువ్వే చదవనా? దేవుడై ఉండేను. ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క ప్రకారం ఇక్కడ 3 దేవుళ్ళు అవుతారు. 3 అవుతున్నారా? మరి 3 అవుతారు నువ్వు చెప్పే లెక్క ప్రకారం. అవుతారు చెప్పు. ఆది యందు వాక్యం అయితే వాక్యమే దేవుడు అన్నావు నువ్వు. ఆ వాక్యం ఏడుంది? దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండేననింది. అవును. మరి ఏమైనా దేవుడు ఒక్కడే రాయబడింది కదా. ఏది
దేవుడు ఒక్కడే అని రాయబడింది. దేవుడు ఒక్కడే అని. ఒక్కడే. మరి వాక్యమే దేవుడు అని మనకు స్పష్టంగా కనపడుతుంది కదా బ్రదర్ అక్కడ. నేనేమంటున్నా అన్న, ఇప్పుడు నేను 4 నెలల నుంచి మాట్లాడుతా ఉండా, ఇప్పుడు వాళ్ళు నమ్మిన దాన్ని ఇంకా వదలడంలే. సావనన్నా చేస్తారు కానీ సేవకులు వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళు వదలడంలే. సరే, వాళ్ళ అభిప్రాయం అది. తీర్పు రోజు అందరం ఉంటాము. నేను అందుకే నీకు ఒక్క మాటతోనే అడిగాను అన్నమాట. దేవుడు ఎవరు అంటే వాక్యం దేవుడు అంటున్నాను. మరి ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను అంటుంది. మరి నువ్వు ఆ వాక్యమే దేవుడై ఉండేది అంటే లాస్ట్ కి వచ్చిన వాక్యమే దేవుడు ఉండేది అని చెప్తా ఉండవు. కానీ ఆది అందు వాక్యం, వాక్యం దేవుని వద్ద ఉండేనే. ఆ దేవుడు ఎవరు, ఈ వాక్యం ఎవరు అంటున్నా నేను. ఆది అంటే మొదటి నుంచి అని. ఆది అంటే మొదటి నుంచి అన్న. ఆది అందు వాక్యం ఉండేను అని ఉంది. ఆది అంటే మొదటి అనొచ్చును. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను అని రాయబడింది. వాక్యమే దేవుడై ఉండేను. ఎట్లయితది వాక్యం దేవుడై ఉండేను? అటు వరకు కొట్టేసే నల్లింకు తీసుకొని, నాయనా నాకు ఇది నచ్చలేదు బైబిల్లో తండ్రి, వాక్యమే దేవుడై ఉండని పొరపాటున రాసినారని చెప్పి కొట్టేసి అయిపోయా. సర్లేనా, నేనేమంటే ఒక్క మాటతోనా, మీరు ఏది నమ్ముతున్నారైనా వాక్యము దేవుడు అని నమ్ముతున్నారు. సరే, ఓకే, వదిలేసేయండి. నాకు అంత వాక్యం గురించి అయితే అంత లోతు తెలియదు, కానీ దేవుడా, దేవుని కుమారుడు అనే దానికన్నీ నేను ఇంకా చదివించుకుంటున్నాను. మామూలుగా అయితే ఆది అందు వాక్యం, వాక్యం దేవుని వద్ద ఉందంటే ఆ దేవుని వద్ద ఉందంటే ఆ దేవుని నమ్ముతున్నాను నేను. అట్లా నీకు నాకు ఏంటంటే ఆది అందున్న వాక్యం దేవుడు అని నువ్వు నమ్ముతున్నావు. ఆ వాక్యమే దేవుని వద్దు అని రాయబడింది కదా, ఆ దేవుని నేను నమ్ముతున్నా. ఇద్దరం దగ్గరకు వచ్చినాం. అసలు పాయింట్ ఇద్దరం దగ్గరకు వచ్చినాం. ఆది అందు దేవుడు ఉన్నాడని నువ్వు చెప్తున్నావు, నేను ఆ దేవుని చెప్తలేను. నేను ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను అనుకున్నా. ఆ దేవుని నేను నమ్ముతున్నా. ఆ వాక్యమే దేవుడై ఉండేను అంటున్నావు కదా. ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆడికి నీకు సరిపోయింది. కరెక్ట్ గా సాలు ఇల్లు కట్టించిన, వసతులు ఏర్పాటు చేసుకున్నా, ఇప్పుడు సరిపోయింది. అది ఓకే. గృహ ప్రవేశం చేయాలి కదా, మనుషులకు చెప్పవా 4 కన్నా? అట్లా వద్దన, ఏదైనా బైబుల్ చెప్పండి అన్న. ఇంకా మరి అట్లా బయటకు వద్దు. గానీ ఫస్ట్ పాయింట్ అదే. ఇంకా 4 చెప్పాల్సినది ఏం చెప్పాలా? వాక్యమే దేవుడై ఉండేను అనేది చెప్పాలి. అది 4 చెప్పాల్సినది సువార్తలో. మీకు దేవుడై ఉండేని చెప్పాలా? ఆ దేవుని ఆయన ఎవరు? వాక్యం ఉన్నాయన వాక్యమే కదా దేవుడు. వాక్యంలోనే మొత్తం. మీకు ఇంత క్లారిటీగా అర్థం కానప్పుడు ఎంత బాధ చెప్పు. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. మిస్టేక్, తర్జుమా లోపం, అది కరెక్ట్ పొందడం లేదు. ఓహో, తర్జుమా లోపం. తర్జుమా లోపం కావచ్చు. తర్జుమా లోపం కాదు, పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ చేయబడి రాసినది ఇది. ఎవరు? ఇప్పుడు ఈ బైబుల్ పరిశుద్ధాత్మతో రాసినదే. ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ ఎవరు చెప్పినారు? పరిశుద్ధాత్మ చేత రాయకుండా ఎవరు? అదే నేనేమంటున్నా అంటే, పరిశుద్ధాత్మ రాసింది ఈ తెల్ల పేపర్ కాదు వాళ్ళు రాసినది. అవి ఏమంటారు, ఏదో వేరే భాషలో రాసినది. అది మన వాళ్ళు ఎత్తి తెలుగులా 5 రకాల తెలుగులా, ఇంగ్లీషులా కొన్ని అట్లా రాసినారు. మన వాళ్ళు రాసినది కొంత ప్రవక్తలు, కొందరు బాపనోళ్ళు రాసిన బైబుల్ ఇవి. ఇప్పుడు నువ్వు ఇదే అయితే దీన్ని ఇంట్లో పెట్టక కాకు నువ్వు. అట్లా ఎట్లయితది? వద్దు, ఇది బాపనోళ్ళు రాసినది, తప్పులు రాసినారు, తర్జుమా రాసినారు. ఈ బైబిల్ మన ఇంట్లో ఉన్న బైబిల్ తప్పులు రాసినారు. నువ్వు దీన్ని పక్కన